ఇప్పుడు మనం షోల్డర్ ఎక్సర్సైజ్ డిస్కస్ చేద్దాం. షోల్డర్ కొన్ని మనం పొడుగుని చేయొచ్చు అండ్ నుంచుని అనమాట. పొడుగుని స్టార్ట్ చేద్దాం. పొడుగుని నా పక్క తిరుగుదాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ షోల్డర్ స్టిఫ్నెస్ ఉంటే దాన్ని రిలీజ్ చేయడానికి కానీ ఫ్లెక్సిబిలిటీ స్ట్రెంత్కి కానీ బెండ్ చేసి ఇలాగా ఇంటి దగ్గర వాటర్ బాటిల్ కానీ ఎటువంటిది ఉన్నా సింపుల్ ఎక్సర్సైజ్ ఇలా పట్టుకుని హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి ఇలా పెట్టి దీన్ని ఇలా మూమెంట్. ఓకే, ఇది ఎక్స్టర్నల్ రొటేషన్ అంటాం. ఈ మూమెంట్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి బాగా హెల్ప్ అవుద్ది. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ పడుకుని. సెకండ్ ఎక్సర్సైజ్ ఇంటి దగ్గర బేసిక్ స్టిక్ అనేది నార్మల్ పడుకుని ఇలా పట్టుకుని షోల్డర్ విడ్త్లో అన్నమాట పట్టుకుని పైకి వెళ్దాం, బ్యాక్ కంప్లీట్గా. సో మీకు స్టిఫ్నెస్ ఉంటే ఇంతవరకే రావచ్చు. సో ఎంతవరకు వస్తే అంతవరకు కంఫర్టబుల్ రేంజ్ వరకు వెళ్ళి పెయిన్ టాలరెన్స్ లెవెల్ వరకు మనం చేసుకోవచ్చు. సో పెయిన్ లేకుండా పని జరగదు. పెయిన్ కొంచెం ఉన్నా పర్లేదు, మైల్డ్ పెయిన్ ఉంటే మనం ప్రోగ్రెస్ అవుతుంది. అసలు పెయిన్ లేకుండా మన మూమెంట్ రాదు. ఓకే, ఇలా ఒక 5 to 10 times అగైన్ మీ టాలరెన్స్. తర్వాత ఇంకో యాంగిల్లో కూడా ఎట్లా కూడా సేమ్ అట్లాగే పైకి 10 times. ఓకే, ద సేమ్ ఎక్సర్సైజ్ యూ కెన్ రిపీట్. ఇది పొడుగున ఎక్సర్సైజ్.